హలో గైస్, గుడ్ ఈవినింగ్. ఇవాళ మన పాలసీ అప్లికేషన్ అనేది ఎలా చేసుకోవాలని మాట్లాడుకోవచ్చు. అప్లికేషన్ అనేది మనకి ఇవాళ స్టార్ట్ అయింది, అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మన ఫోన్లోని ల్యాప్టాప్లోని ఎలా చేసుకోవాలని అని చెప్తాను, స్టెప్ బై స్టెప్ అనేది చెప్తాను. ఇప్పుడు సింపుల్ ప్రాసెస్ అనేవి ఉన్నాయి మనకి. సో ఫస్ట్గా మనం మీ ఫోన్ ఆర్ ల్యాప్టాప్ అయితే క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోండి. క్రోమ్ ఓపెన్ చేశాక పాలసెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ఎంటర్ చేసుకుందాం. పాలసెట్ APGO.in పేజ్ అనేది ఓపెన్ అయ్యాక ఇన్ కేస్ మన ఫోన్లో అయితే హోమ్ పేజ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, ఆన్లైన్ అప్లికేషన్ అనేది 3/3/2026 అంటే ఇవాళ నుంచి మనకి స్టార్ట్ అయింది అప్లికేషన్ అనేది. లాస్ట్ డేట్ అనేది మాత్రం మనకి 4/4/2026 అంటే April 4 అనేది మనకి లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్ అనేది మాత్రం మనకి 25th ఏప్రిల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందరూ ఎగ్జామ్ అనేది బాగా రాయాలని కోరుతున్నాం. సో ఇక్కడ మన అప్లికేషన్ అనేది ఇక్కడ చూసారు కదా, మేడం చిన్న నోట్ అనేది ఇచ్చారు. హాల్ టికెట్ కెన్ బి డౌన్లోడ్ బిఫోర్ 1 week ఆఫ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్. అంటే హాల్ టికెట్ అనేది మనకి ఎగ్జామ్ కి ఒక 1 రోజుల ముందు మాత్రమే మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి అవుతుంది అని మాత్రమే చెప్తుంది ఇక్కడ. సో ఇక్కడ మ్యాన్ చూసారు కదా, ఆన్లైన్ అప్లికేషన్, పేమెంట్ స్టేటస్, సైన్ ఇన్, కాంటాక్ట్ అస్. ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, ఇక్కడ 2 steps లో మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఏంటంటే రిజిస్టర్ విత్ మొబైల్ నెంబర్, రిజిస్టర్ విత్ SSC హాల్ టికెట్ నెంబర్. మనం రిజిస్టర్ విత్ SSC హాల్ టికెట్ నెంబర్తో చేసుకోవచ్చు. అంటే SSC హాల్ టికెట్ నెంబర్ అంటే మన 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా. ప్రెసెంట్ ఇప్పుడు రాస్తున్న వాళ్ళైనా, ఇన్ కేస్ 10th అయిపోయిన వాళ్ళైనా సరే మన ఈ SSC హాల్ టికెట్ నెంబర్ బట్టి ఎంటర్ చేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ ఎంటర్ 10th ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్. ఒక ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అనేది మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు 10th హాల్ టికెట్కి, అంటే హాల్ టికెట్కి అయితే ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చుకున్నారో ఆ డేట్ ఆఫ్ బర్తే ఎంటర్ చేసుకోవాలి మనం ఇక్కడ మాత్రం. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసాం. మీరు ఏ ఇయర్లో, అంటే 10th అనేది ఏ ఇయర్లో కంప్లీట్ అయ్యింది అది మాత్రం ఎంటర్ చేసుకోవాలి. ఈ పర్సన్కి అయితే 2024లో 10th అనేది అయిపోయింది. సో 24 అనేది ఎంటర్ చేసాం. సో ఇక్కడ మనం చూపిస్తున్న క్యాప్షన్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఈ ఇయర్లో 10th ఎగ్జామ్స్ రాసి, ఈ ఇయర్లో 10th ఎగ్జామ్స్ రాసి పాలసెట్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్న వాళ్ళైతే 2026 అని ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? క్యాప్షన్ ఎంటర్ చేసుకోవచ్చు. క్యాప్చా ఎంటర్ చేశాక సో అప్లికేషన్ వచ్చింది కదా, అప్లికేషన్ స్టోర్ చేయమని చూపిస్తున్నాము. సో అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది మనకి. సో చూసారు కదా, మనకి SSCలో ఏ ఫోటో అయితే ఇచ్చామో, ఫోటో ప్లస్ సైన్ అనేది ఏ సైన్ చేసామో అది అనేది మనకు ఆల్రెడీ పేజ్ అనేది అటాచ్ చేసి వస్తుంది. మనం వేరేగా ఫోటో అప్లోడ్ చేసిన అవసరం లేదు, ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన అవసరం లేదు. ఫోటో అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో అందుకే నేమ్ కూడా సేమ్ మీ 10thలో ఏ నేమ్ ఇచ్చి అయితే ఇచ్చారో ఆ నేమ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మనం మొబైల్ నెంబర్ అనేది ఇచ్చుకోవచ్చు. మొబైల్ నెంబర్ ఇచ్చుకున్నాము. ఇప్పుడు డిస్టిక్, అంటే మీది ఏ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ టౌన్ టు అపియర్ ఫర్ ఎగ్జామినేషన్స్. ఇప్పుడు అనకాపల్లిలో 2 places అని ఇచ్చాడు, అనకాపల్లి, నర్సీపట్నం. మనకి అనకాపల్లి సెలెక్ట్ చేసుకుంటున్నాము. సో అనకాపల్లి దగ్గరలో ఏ కాలేజెస్ అయితే ఉన్నాయో, అంటే ఆ టైంలో ఏ కాలేజెస్ అయితే అలౌట్ చేస్తారో పాలసెట్ ఎగ్జామ్ రాయడానికి, అనకాపల్లి దగ్గరలోని ఆ కాలేజ్ అని మనకి అలౌట్ చేస్తారు అనకాపల్లిలో మాత్రమే. ఇన్ కేస్ నర్సీపట్నం అనుకో, నర్సీపట్నంలో అలౌట్ చేస్తారు మనకి కాలేజ్ అని. సో మీకు ఏదైతే దగ్గరలో ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే అనకాపల్లి సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీ ఏరియా పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి. అడ్రస్ అనేది ఎంటర్ చేసుకుంటాం. ఇక్కడ చూసారా, యూనివర్సిటీ రీజన్ అంటే ఇన్ కేసు వైజాగ్ ఈ సరౌండింగ్ వాళ్ళైతే ఆంధ్ర యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. వైజాగ్, అనకాపల్లి వీళ్ళ ఎవరైనా సరే ఆంధ్ర యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అంటే అనంతపురం ఈ లైన్ ఉన్నాయి కదా, అంటే తిరుపతి ఈ లైన్ వాళ్ళందరూ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్లోకి వస్తారు. అదే లాస్ట్ టైం అప్లికేషన్ అయితే మనకి ఉస్మానియా కూడా ఇచ్చాడు, అంటే హైదరాబాద్ ఈ లైన్ వాళ్ళు కూడా ఇచ్చారు. ఇన్ కేస్ వాళ్ళు ఎవరైనా సరే ఎగ్జామ్ రాద్దాం అనుకున్నా సరే నాన్ లోకల్ అని ఇచ్చారు కదా, అది సెలెక్ట్ చేసుకొని మీరు రాసుకోవచ్చు. సో మనం ఇప్పుడైతే ఆంధ్ర యూనివర్సిటీకి అది సెలెక్ట్ చేసుకున్నాం. మైనారిటీ కమ్యూనిటీ అంటే ఇది పెద్ద ఇంపార్టెంట్ అయితే ఏం లేదు. సో నేను ఇది నాట్ అప్లికబుల్ చేసుకుంటున్నాను. అసిస్టెంట్స్ ఇన్ ఉర్దూ అంటే ఒకసారి చూడండి, మనకి కిందన నోట్ అనేది ఇచ్చారు.
ఉర్దూ అనేది ఓన్లీ గుంటూరు అండ్ నంద్యాల డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి మాత్రమే అవైలబుల్ అవుతుంది. సో మనకు అనేది సెలెక్ట్ అవుతుంది. సో నోలో పెట్టేసుకున్నాం. మన కేటగిరీ సెలెక్ట్ కేటగిరీ అంటే క్యాస్ట్, మన క్యాస్ట్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ మనం ఆల్రెడీ 10th హాల్ టికెట్ ప్రకారంగా వస్తాం కాబట్టి మనకి సేమ్ అందులో అయితే ఏ క్యాస్ట్ అయితే ఇచ్చామో ఆ క్యాస్ట్ అనేది ఎంటర్ అయిపోయింది మనకి ఇక్కడ. సో ఇక్కడ మీకు ఇన్ కేస్ ఏమైనా స్పెషల్ కేటగిరీస్ అంటే ఏమైనా హ్యాండిక్యాప్స్ ఏమైనా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఏమైనా ఉంటే ఎస్ అని పెట్టుకోండి. ఇన్ కేస్ ఎన్సీసీ స్పోర్ట్స్లో కానీ గేమ్స్లో కానీ క్యాప్స్లో కానీ బోట్స్ భారత్ స్కౌట్స్లో కానీ ఏమైనా సరే సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మనకి ఏమీ లేవు కాబట్టి నో అని సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ చూసారా, అప్లికేషన్ ఫీజ్ క్యాన్ బి పెయిడ్ హెచ్ఎల్సి ఆర్ ఆన్లైన్ యూజింగ్ డెబిట్ కార్డ్స్ ఆర్ క్రెడిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ యూపే ఆఫ్టర్ అప్లోడింగ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేశాక ఇవన్నీ పేమెంట్ అనేది చేయడం జరుగుతుందని చెప్తుంది. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ డిక్లరేషన్లో ఐ డిక్లేర్ దట్ ఇది ఏమంటున్నాడంటే కాస్త మనకి ఇక్కడ కౌన్సిలింగ్ అనేది జరిగినప్పుడు నేను మాత్రం ఒరిజినల్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ చూపిస్తాను అని చెప్తున్నాడు, సబ్మిట్ చేస్తాను ఆ టైంలోని అని చెప్తున్నాడు. ఇన్ కేస్ అవైనా చేయకపోతే పనిష్డ్ అని చెప్తున్నాడు కూడా. సో మనం ఇప్పుడు మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం కదా, ఈ మొబైల్ నెంబర్కి మనకి ఓటీపీ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఓటీపీ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. ఓటీపీ ఎంటర్ చేశాక చూసారు, ఐ ఆమ్ అవేర్ దట్ క్లికింగ్ ది సేవ్ బటన్ అమౌంట్ టు ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్. సేవ్ బటన్ అని మనం క్లిక్ చేసుకుంటున్నాం. సేవ్ బటన్ అని క్లిక్ చేశాక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, సేవ్ బటన్ ఓపెన్ చేశాక అప్లికేషన్ అనేది మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్స్ హెచ్ఎల్సి నియరెస్ట్ హెచ్ఎల్సి హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా చేసుకోవచ్చు. లేదా సేమ్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్స్ వాటి ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇన్స్ట్రక్షన్ ఆఫ్ యూపీఐ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టిక్ బార్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఇందాక సేవ్ చేసాం కదా, డు నాట్ పే ఆన్లైన్ అండ్ ఎగ్జిట్. ఆన్లైన్ కాకుండా డైరెక్ట్గా హెచ్ఎల్సి హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి చేసుకుంటా అంటే డు నాట్ పే ఆన్లైన్ అండ్ ఎగ్జిట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏమైనా నేను ఆన్లైన్లో పే చేసుకుంటాను అనుకుంటే పే అప్లికేషన్ ఫీజ్ ఆన్లైన్ మేమే క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తుంది కదా, ఓకే అని చూపించుకోవాలి, క్లిక్ చేయాలి. ఓకే ఎంటర్ చేశాక మనకి పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారా, మనకి అప్లికేషన్ అనేది ఎవరికి 400 రూపీస్ అనేది పడుతుంది. బీసీడీ క్యాస్ట్కి ఏమైనా సరే, ఎస్సీ ఎస్టీకి సమ్ అమౌంట్ అని తగ్గచ్చు. సో మనకి ఇన్ కేస్ యూపీఐ అయితే యూపీఐ ఎంటర్ చేసుకోవచ్చు. షో క్యూఆర్ మీ ఫోన్లో నీకు డైరెక్ట్గా క్యూఆర్ స్కాన్ చేసుకొని పేమెంట్ చేసుకోవచ్చు. లేదా యూపీఐ ఐడి ఎంటర్ చేసుకొని పే చేసుకోవచ్చు. పేమెంట్ అయ్యాక మనకి అప్లికేషన్ అనేది ఫామ్ అనేది వస్తుంది. ఆ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఉంచాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎవరికైనా సరే అప్లికేషన్ అనేది అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం ఇప్పుడు ఇది నేను మామూలు కేవలం ఎలా చేసుకోవాలని మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ అప్లికేషన్ అయిపోయాక ఒక పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. మనకి అప్లికేషన్ అనేది వచ్చేస్తుంది, డౌన్లోడ్ చేసుకోవాలి. అది అనేది డౌన్లోడ్ చేసుకొని మీదే సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ పేమెంట్ స్టేటస్ ఉంది కదా, దీని మీద ఎంటర్ చేసుకోవాలి. ఇన్ కేసు ఆ హాల్ టికెట్ నెంబర్ మీరు ఎవరు హాల్ టికెట్ నెంబర్ అయితే ఇచ్చారో లేదా మొబైల్ నెంబర్ అనేది ఇచ్చుకున్నాం కదా, అది ఎంటర్ చేశాక వ్యూ పేమెంట్ స్టేటస్. మామూలుగా నేను ఇంకా పేమెంట్ చేయలేదు, సో నార్మల్గా చూపిస్తున్నాను అంతే. వ్యూ పేమెంట్ స్టేటస్ అని క్లిక్ చేసుకోవాలి. రికార్డ్ నాట్ ఫౌండ్. ఇన్ కేస్ మీరు చేసి ఉంటే మీకు అనేది సేమ్. ఇన్ కేస్ ఆ టైంలో మీరు డౌన్లోడ్ చేసుకోపోయారు అనుకో, పేమెంట్ అనేది అయిపోయింది, పేమెంట్ అయిపోయాక సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో మీరు ఆ టైంలో డౌన్లోడ్ చేసుకోలేదు, డౌన్లోడ్ చేసుకోకపోతే సేమ్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకొని హాల్ టికెట్ నెంబర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసుకొని వ్యూ పేమెంట్ స్టేటస్ క్లిక్ చేశాక మనకి ఆ పేజ్ అనేది వస్తుంది. అదని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో ఏమైనా కరెక్షన్ ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే అవ్వదు. సో ఏవైనా పాలిసెట్ యొక్క మెయిల్ ఐడి అనేది ఇక్కడ కింద ఇస్తాడు మనకి అప్లికేషన్లోని ఆ వచ్చిన పేజ్లోని. సో వాళ్ళకి అనేది
మీ ప్రాబ్లం ఏటనేది చెప్పుకున్నా మీకు అనేది ప్రాబ్లం అనేది వాళ్ళు సాల్వ్ చేసి మీకు రిటర్న్ లో మళ్ళీ వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసింది మీకు ఫోటో పెడతారు అప్లికేషన్ అనేది ఎలా చేసాం ఇలా పెట్టారని. సో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లు అనేది చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.